రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు పరిస్థితుల్లోనూ శృంగవరపుకోట నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి వార్తలకు కారణం బయట శత్రువు కాదు, పార్టీ లోపలే రగులుతున్న నిప్పు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, యువనేత గొంప కృష్ణ మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు కార్యకర్తలను సంకటంలో పెట్టి 2029 ఎన్నికలకు ముందే పార్టీని బలహీనపరుస్తుందన్న ఆందోళన అన్ని వర్గాల్లో వ్యాపించింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన వర్గపోరు మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మరియు యువనేత గొంప కృష్ణ మధ్య ఆధిపత్య పోరు పార్టీ కార్యకర్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వర్గం, మరోవైపు పార్టీని కష్టకాలంలో బలోపేతం చేసిన గొంప కృష్ణ వర్గం. ఈ రెండు శిబిరాల మధ్య సాగుతున్న పోరు రానున్న రోజుల్లో పార్టీకి ఎలాంటి పరిణామాలు తీసుకువస్తుందో అన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో అధికారంలోకి రాగా తెలుగుదేశం పార్టీ తీవ్రమైన కష్టకాలంలో చిక్కుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు హింసకు గురవడం, రాజకీయ ఒత్తిళ్లు, నిరాశ. ఈ నేపథ్యంలో ఎస్ కోట నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. అత్యంత కీలకమైన ఈ సమయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పార్టీ పటిష్టతకు ఎలాంటి కృషి చేయలేదని, కార్యకర్తలను పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలు తమ సమస్యలతో జిల్లా నాయకుల దగ్గరకు పరుగులు పెట్టే పరిస్థితి నెలకొందని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఎన్ఆర్ఐ నేతగా పేరొందిన గొంప కృష్ణ స్వయంగా నియోజకవర్గానికి చేరుకొని పార్టీ పునరుత్తేజంలో కీలక పాత్ర పోషించారు. కార్యకర్తలను ఏకం చేయడం, వారి సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపడం, వైసీపీ ఏలుబడిలో నిరాశకు గురైన పార్టీ శ్రేణులకు కొత్త ఉత్తేజం నింపడం, ఇవన్నీ గొంప కృష్ణ చేపట్టారు. ఆనాడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు సైతం గొంప కృష్ణ పేరు వింటే ఆందోళన పడేవారని స్థానికులు చెబుతున్నారు. ఎస్ కోట నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడేలా చేసింది ఆయనే అని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నియోజకవర్గంలో చేసిన కృషి దృష్ట్యా గొంప కృష్ణే టీడీపీ అభ్యర్థి అవుతారన్న అంచనాలు స్థానికంగా బలంగా వినిపించాయి. అయితే అధిష్టానం మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత అయిన కోళ్ల లలితకుమారికే మళ్లీ టికెట్టు కేటాయించింది. ఈ నిర్ణయంపై గొంప కృష్ణ వర్గీయులు అసంతృప్తిని బయటపెట్టుకున్నప్పటికీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో గొంప కృష్ణ స్వయంగా లలితకుమారి విజయానికి కృషి చేశారు. అధిష్టానం కూడా నాడు గొంప కృష్ణను లలితకుమారి గెలుపులో సహకరించాలని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఆ మేరకు పార్టీ ఐక్యతకు విఘాతం కలిగించకుండా గొంప కృష్ణ ప్రచారంలో భాగమయ్యారు. 2024 ఎన్నికల్లో కోళ్ల లలితకుమారి విజయం సాధించి రెండవసారి ఎమ్మెల్యేగా శాసనసభలోకి అడుగుపెట్టారు. అయితే విజయం తర్వాత గొంప కృష్ణను గాని, ఆయన వర్గీయులకు గాని తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శలు వెలువెత్తాయి. పార్టీ కష్టకాలంలో చేసిన కృషిని మర్చిపోయి గెలుపు తర్వాత పక్కన పెట్టారన్న ఆగ్రహంతో గొంప కృష్ణ తన వర్గంతో కలిసి వేరే కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టారు. పార్టీ అధికారిక కార్యక్రమాల్లో భాగం కానప్పటికీ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలో తన ఉనికిని చాటుకుంటున్నారు. ఈ పరిణామాలు లలితకుమారి వర్గానికి రుచించడం లేదు. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు నేతలు వేర్వేరుగా కార్యక్రమాలు చేసుకోవడం పార్టీ ఐక్యతను దెబ్బతీస్తోందని లలితకుమారి వర్గీయులు ఆమెకు నివేదించినా ఆమె పట్టించుకోలేదని చెప్పుకుంటున్నారు. ఈ రెండు వర్గాల మధ్య అత్యంత ఇబ్బందికర స్థితిలో పడిందెవరంటే మధ్యస్థంగా ఉన్న సాధారణ పార్టీ కార్యకర్తలు. ఒక వర్గం కార్యక్రమానికి వెళ్తే మరో వర్గం నొచ్చుకుంటుందేమోనన్న భయం, వెళ్లకపోతే పార్టీకి దూరంగా ఉన్నట్టు అవుతుందేమోనన్న ఆందోళన, ఇవి వారిని కొట్టుమిట్టాడేలా చేస్తున్నాయి.
2019 నుండి 2024 మధ్య వైసీపీ హయాంలో నెలకొన్న నిరాశ, అనిశ్చితి నుంచి గొంప కృష్ణ తమకు విముక్తి కలిగించారని నమ్మిన కార్యకర్తలు 2024 తర్వాత మళ్లీ అదే పరిస్థితిలో కూరుకుపోయినట్లు అనిపిస్తోందని వాపోతున్నారు. కథ మొదటకొచ్చిందన్న మాటలు నియోజకవర్గంలో విరివిగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలో ఇలాంటి అంతర్గత విభేదాలు రాజకీయంగా ఎంత ప్రమాదకరమో పార్టీ సీనియర్ నేతలకు తెలుసు. ఇద్దరు ముఖ్య నేతలు 2 వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించడం పార్టీకి నష్టమే తప్ప లాభం కాదని వారు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే లలిత కుమారి ఈ హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నారని, గొంపకృష్ణ కూడా తనకు విలువ ఇవ్వని వారి దగ్గరకు తాను వెళ్లేది లేదంటూ పట్టుబడుతున్నారని సమాచారం. ఇరువురు పట్టువిడవని వైఖరి అనుసరించడంతో సంధాన ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ప్రస్తుతం పార్టీకి అధికారం ఉంది, ఎమ్మెల్యే ఉన్నారు. ఇంత అనుకూల పరిస్థితిలో కూడా నియోజకవర్గ స్థాయిలో ఐక్యత కరువైతే 2029 ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఏమిటి? ఇదే ప్రశ్న స్థానిక పార్టీ శ్రేణుల్లో ఆందోళన రేపుతుంది. కష్టకాలంలో పార్టీని బతికించిన కార్యకర్తలు, నేతలు గుర్తింపునకు నోచుకోకపోతే వారు మళ్లీ అంత నిబద్ధతతో శ్రమిస్తారా? ఇది కేవలం ఎస్కోట నియోజకవర్గం సమస్య మాత్రమే కాదు, రాష్ట్రంలో టీడీపీ అంతర్గత నిర్మాణంపై లేవనెత్తిన ముఖ్యమైన ప్రశ్న. శృంగవరపుకోట నియోజకవర్గంలో నెలకొన్న ఈ అంతర్గత వైషమ్యాన్ని పార్టీ అధినేతలు త్వరితగతిన సద్దుమరిగించకపోతే రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు అదే పెద్ద ఆయుధమవుతుంది. అధికారంలో ఉన్నప్పుడే పార్టీ ఐక్యతను పరిరక్షించుకోవడం, కష్టకాలంలో నిలబడిన నేతలను గౌరవించడం ఇవి కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు, రాజకీయ మనుగడకు అవసరమైన వ్యూహం కూడా. మరి ఎస్కోటలో టీడీపీ ఐక్యంగా నిలబడుతుందా లేక చీలిక మరింత లోతవుతుందా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.